మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం. ఎక్కడైనా కూడా ప్రభుత్వం అనేది ప్రతిపక్ష పార్టీ యొక్క సలహాలు తీసుకుంటుంది. చర్చ అంటే ఒక వర్షాలు వస్తున్నాయి, వ్యవసాయం మీద చర్చ చేద్దామని జిల్లాలలో రాష్ట్ర స్థాయిలో మీటింగ్ పెడతారు. పంటల మీద చర్చ ఉంటుంది, యాసంగి పంటల మీద చర్చ ఉంటుంది. ఇలా మొత్తం తొండి చర్చ. సవాల్ని విసిరేది ప్రభుత్వం, తొడగొట్టేది ప్రభుత్వం. సవాల్ స్వీకరించి వస్తే రాకపోగా మళ్ళీ నిందలేసేది. ఎన్ని రోజులు ఇంకా? ఇవాళ మేము కల్వకుర్తి లిఫ్ట్ కాలువలో కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి అని చెప్పినాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ నెలాఖరు చేస్తామని అన్నాడు. ఇవాళ ఆన్ చేసారు. ఎందుకు ఆన్ చేసింది? మరి అధికారులు చెప్పిర్రు తప్పు సార్, శ్రీశైలం నిండుతుంది, పైన పోతిరెడ్డిపాడు నుంచి అనుమతి లేకుండా నీళ్ళు తీసుకుపోతున్నారు, మరి ఏమంటలేము, మనం ఆప్తలేం చేస్తలేము. జనరల్గా ఎక్కడే కానీ శ్రీశైలం నిండి నాగార్జున సాగర్ నిండి దిగువ ప్రాజెక్టులు నిండిన తర్వాత పైన ప్రాజెక్టులు నింపుకుంటారు. కింద నిండనే లేదు, నిండుతుందో లేదో ఎట్లా ఊహిస్తారు? నిండిన తర్వాత కింద నాగార్జున సాగర్ నిండాలి కదా. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కేఎల్ఐ పంపులు ఆన్ చేయండి, వరద వచ్చినప్పుడే తీసుకునేవన్నీ. ఎలాంటి రిజర్వాయర్ లేకుండా కేఎల్ఐ కట్టిండ్రు. మరి వర్షాలు వచ్చిన తర్వాత వరదలు అయిపోయిన తర్వాత ఎట్లా లిఫ్ట్ అయితే అవి? అధికారులను అడిగారు, అవగాహన పెంచుకోరు, మళ్ళీ ఏదైనా మాట్లాడితే మితండవాదం చేస్తారు. జూరాల విషయంలో కూడా వారం 10 రోజుల తర్వాత ఆన్ చేసారు. 10 రోజుల తర్వాత భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 లెఫ్ట్ కెనాల్ కోయిల్ సాగర్ నెట్టెంపాడు అవన్నీ నింపుకోవాలి. వర్షం వచ్చినప్పుడే, వరదలు వచ్చినప్పుడే. ముందు వర్షం వచ్చి వరదలు వచ్చినాయి, ఎగువ వర్షాలకు నీళ్ళు వస్తే వాడుకోనకుండా మాట్లాడిన వాళ్ళని నిందించడం ఇది సమంజసమా? ఒక ఫ్యాషన్ మాదిరిగా మాట్లాడితే ఎట్లా? ఇవాళ కేటీఆర్ గారిని రమ్మన్నది ముఖ్యమంత్రి గారా లేకపోతే కేటీఆర్ గారే వచ్చిండ్రా? చెప్పండి. మీరు మాట్లాడేది ఏం మాట్లాడినారు? అసెంబ్లీకి వస్తావా, పార్లమెంటుకి వస్తావా, లేదంటే ఇంకేడికి వస్తావో చెప్పని అన్నారు కదా మీరే. పార్లమెంటుకి అయితే కేటీఆర్ గారు రానికి రాదు, మీరు కూడా రానికి రాదు, అందరు ఓనికి వస్తుందా? అసెంబ్లీకి కూడా అందరు రానికి వస్తుందా? ఎక్కడ చర్చ అంటే అక్కడ చెప్పండి అన్నారు, స్వీకరించి వచ్చిండ్రు. ఒకవేళ మీరు రాకపోయినా, ముఖ్యమంత్రి గారు రాకపోయినా, కనీసం వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి కూర్చొని చర్చించింటే బాగుండే. కేసీఆర్ గారు చేసింది ఏమైనా తప్ప? రైతులకు ఏమైనా అన్యాయం చేసిండా? రైతులకు గోస అయిందా? తెలంగాణ రాకముందు రైతులు బాగున్నారా? 10 సంవత్సరాల్లో రైతులు బాగుండరా? రైతు బంధు ఎప్పుడన్నా ఉందా? ఎక్కడ ఉందా? ఈ దేశంలో ఉచిత కరెంట్ ఎక్కడ ఉందా? చర్చించండి. మాట్లాడేవాళ్ళు అంశం ఏది? రైతులపైన చర్చ, రుణమాఫీ పైన చర్చ, రైతు బంధు పైన చర్చ, నీటిపైన చర్చ, సాగునీటిపైన చర్చ. మీరు సాగునీటిపైన చర్చ గురించి మాట్లాడండి. వ్యక్తిగతంగా ఎందుకు? వ్యక్తిగత దూషణలు ఎందుకు? ఇది ప్రజలు హర్షిస్తారా? ఎలక్షన్స్ వరకు మీరు మాట్లాడిన సరిపోయింది, ఎలక్షన్ అయిపోయింది కదా. ఇంకా పోయేంతకాలం ఇదే మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేది కాదు. అన్ని రాష్ట్రాలు వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి కష్టంతో వచ్చినటువంటి రాష్ట్రం మనది. అది మీకు అధికారం ఇచ్చిన ప్రజలు బాగా చేస్తారని మంచిగా చేయండి, మాకైనా బ్రహ్మాండంగా చేయండి, మేము కూడా సంతోషపడతాం తెలంగాణ ఉద్యమకారుల. అలాంటిది దిగదార్చేటట్లు, తెలంగాణ ఇజ్జత్ తీసేటట్లు చేయకుండా ఇప్పటి కూడా చెప్తున్నాం, పిసిసి ప్రెసిడెంట్ గారు బాధ్యత తీసుకొని అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయండి, దీని మీద అసెంబ్లీ ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మేమందరూ, మా నాయకులందరూ కూడా, మా ప్రతినిధులందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడానికి ఖచ్చితంగా మేము చేస్తాం.